పి సిద్ధు టీడీఎస్ రాష్ట్ర సహ కార్యదర్శి మండపేట స్థానిక ఐటీఐ కాలేజీలో ఈరోజు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ సంబంధించి 95వ వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా దేశంలో అమెరికా సామ్రాజ్యవాదం, అదేవిధంగా ఇరాన్లో జరుగుతున్న ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ఏదైతుందో యుద్ధ ప్రభావం వల్ల దేశంలో గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి. తక్షణమే ఆ యుద్ధాన్ని ఆపాలని, ఎందుకోసమంటే 95 సంవత్సరాల క్రితం రవ్యస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని సైద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు వ్యతిరేకించారు. సామ్రాజ్యవాదం అంటే ఒక దేశాన్ని మరొక దేశం, ఒక జాతిని వేరొక జాతి పీడించుకునే సమాజం పోవాలని సైద్ భగత్ సింగ్ కలలు కన్నాడు. ఏదైతే చిన్న వయసులోనే మాతృదేశ విముక్తి కోసం పనిచేసి ప్రాణాలు అర్పించిన వీరుడు సైద్ భగత్ సింగ్. ఈ వారం రోజుల పాటు యువతీ యువకులు కూడా సభలు, సమావేశాలు, ర్యాలీలు కూడా జరుగుతున్నాయి. ఎందువల్లంటే సామ్రాజ్యవాదం అనేది నేడు ద్రవ్య పెట్టుబడి రూపంలో, చమురు, సహజ వనరుల రూపంలో, ఆధిపత్య రూపంలో మూడో ప్రపంచ దేశాలని, అదేవిధంగా చిన్న చిన్న దేశాలని సామ్రాజ్యవాద దేశాలు హస్తగతం చేయడం కోసం చిన్న దేశాల మీద దాడులు జరుగుతున్నాయి. ట్రంప్ అధికారంలో వచ్చిన తర్వాత నియంత్రణత్వ ధోరణి, ఆధిపత్య ధోరణి, సామ్రాజ్యవాద ధోరణి వల్ల ఆయా దేశాల్లో సుంకాలు పెంచడం, ఆయా దేశాల అధ్యక్షుల్ని కిడ్నాప్ చేయడం, అదేవిధంగా వెనిజులా అధ్యక్షుడు మదురో గాని ఆయన భార్యను గాని కిడ్నాప్ చేసి అమెరికా తీసుకెళ్ళడం అది దుర్మార్గ చర్య. అదేవిధంగా ఈ రోజున సామ్రాజ్యవాదం పేరు మీద ఏదైతే ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న, ఇరాన్ మీద చేస్తున్న దాడిని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలా. ఎందువల్లంటే గల్ఫ్ ప్రాంతంలో 8 దేశాల నుంచి భారతదేశం చమురును దిగుమతి చేసుకుంటుంది. రష్యా కూడా మనకు తక్కువ ధరకే చమురును అందిస్తుంది. అది కాకుండా అమెరికా ప్రభుత్వం మరి మాదేశం దగ్గర చమురును కొనుక్కోవాలని వాళ్ళ ఆకాంక్షలు పెట్టడం, మోడీ ప్రభుత్వం కూడా అమెరికా ప్రభుత్వానికి లొంగిపోయే అనేక చట్టాలు చేసుకుంటుంది. తక్షణమే అమెరికా ప్రభుత్వం నుంచి మన భారతదేశం బయటికి రావాలా. ఏదైతే ఈ యుద్ధాన్ని, ఇరాన్లో జరుగుతున్న యుద్ధాన్ని వ్యతిరేకించాలా. అదేవిధంగా దేశంలో గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు పెరగడం వల్ల మధ్యతరగతి పేద వర్గం కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. ప్రభుత్వాలు ఆలోచించి తక్షణమే ఏ ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నుకోవాలా. అదేవిధంగా మన కృష్ణా గోదావరి బేసిన్లో, అదేవిధంగా భైరవపాలెం ప్రాంతంలో మరి అంబానీ గ్యాస్ పైప్ లైన్ ద్వారా గుజరాత్కి తరలించిపోతున్నారు. ఆ గ్యాస్ మనకి ఈ రాష్ట్రంలో తక్కువగా ఇవ్వచ్చు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అయితే ఫ్రీగా ఇవ్వచ్చు. తక్షణమే అంబానీకి లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్న గ్యాస్ని తక్షణమే ఆఫ్ చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజలందరం కూడా ఈ యుద్ధాన్ని వ్యతిరేకించాలా. సామ్రాజ్యవాద, అధర్మ యుద్ధాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సైద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ ఆశయాలను పోరాడదాం. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడదాం. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి. నూతన జాతీయ విద్యా విధానాన్ని ఇవాళ విద్యార్థులకు అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్. జోహార్ హమారా వీరులకు, జోహార్ హమారా వీరులకు. అదేవిధంగా మన